అన్నా నమస్తే అన్నా. చెప్పండి. మీ పేరు? రమేష్. ఏం పని చేస్తారు? నేను వ్యవసాయం పని. ఎలా ఉంది ఇప్పుడు వ్యవసాయ పరిస్థితి? వ్యవసాయం పరిస్థితి గిట్టుబాటు లేదు, ధరలు లేవు. ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు గారు 20,000 రూపాయలు అన్నదాత సుఖీభావ పేరుని మీ ఖాతాల్లో, రైతుల ఖాతాల్లో జమ చేస్తా ఉంటున్నారు. అది రైతులకి వేయాలి, కౌలు రైతులకి వేయాలి, కౌలు రైతులకి వేయాలి, కానీ రైతులకి వేస్తున్నారు. బాధ భరించేది కౌలు రైతులు. ఇప్పుడు చూసుకుంటే అన్న, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది కదా, ఎలా ఉంది అసలు పరిపాలన? కొంచెం పర్లేదు, ఇంకా మెరుగు కావాలి. ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం సూపర్ 6 పేరు మీద 6 పథకాలు అమలు చేస్తున్నారు. ప్రస్తుతం 3 పథకాలు అమలు చేశారు. ఎలా ఉంది అసలు ఆ 3 పథకాలు? 3 పథకాలన్నా కొంచెం గ్యాస్ అయితే కొంచెం ప్రాబ్లం ఉంది. కొంతమంది అమౌంట్ పడుతుంది, కొంతమంది పడతలేదు. ఏంటంటారు ప్రాబ్లం ఏంటంటారు? ఏమో బ్యాంక్కి వెళ్తే గ్యాస్ అంటారు, గ్యాస్ వాళ్ళు వెళ్తే బ్యాంక్కి వెళ్తారు అంటారు. తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది కొంటే అంతమందికి వేస్తున్నాం అంటున్నారు. నిజంగా ఎంతమంది కొంటే అంతమందికి పడుతున్నాయా? పడుతున్నాయి. ఇప్పుడు చూసుకుంటే అన్న, ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పెడతా అంటున్నారు. తల్లికి వందనానికి కరెంటు బిల్లుకి సంబంధం తీసేయాలి. కరెంటు బిల్లుకి తల్లికి వందన సంబంధం ఏంటి? వాళ్ళకి కరెంటు కొంచెం ఎక్కువ కాల్చుకుంటాడు, దానికి తల్లి వందన సంబంధం ఏంటి? అది ఎత్తేయాలి. ప్లస్ ఒక 50,000 పెడితే కారు వస్తుంది. ఒక 50,000 పెట్టి కారు కొనుక్కున్న వాళ్ళు కూడా తల్లికి వందన చేస్తున్నారు. అవన్నీ తీసేయాలండి. నువ్వు ఇప్పుడు చూసుకుంటే ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పెడతా అంటున్నారు. నిజంగా మహిళలకు ఉచిత బస్సు పెడితే ఉచిత బస్సు కన్నా రోడ్లు వేస్తే బాగుంటుంది. ఉచిత బస్సు తీసేసేయాలి. అంటే ఇప్పుడు ప్రస్తుతం మెల్లగా రోడ్లు వేసుకొస్తున్నారు కదా కూటమి. ఎక్కడ వేసుకొస్తున్నారు? ఇక్కడ నుంచి చింతపూడి ఎన్ని గోతులు ఉన్నాయి? నువ్వు ఇప్పుడు చూసుకుంటే రోడ్లు అనేది స్పీడ్గా వేయాలి. ఈ పథకాలు ఇచ్చినా పని మెయిన్ రోడ్లు వేయాలి. ఉచిత బస్సు అక్కర్లా, బస్సు వెళ్తాను రోడ్లు వేయాలి. ఉచిత బస్సు తీయాలి. అసలు ఎవరికి అక్కర్లా ఉచిత, అది ముందు రోడ్లు వేయాలి. అని ఇప్పుడు చూసుకుంటే గత 5 సంవత్సరాల పరిపాలనలో రోడ్ల వ్యవస్థ కానీ, డ్రైనేజీ వ్యవస్థ కానీ ఎలా ఉంది? అంటే గత 5 సంవత్సరాల అధికారులు ఎలా స్పందించేవారు? మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఎలా ఉంది? అంతకుముందు అసలు రోడ్లు పట్టించుకోవాలా, మన కొంచెం పట్టించుకుంటున్నారు కానీ 20% అయింది, ఇంకా 80% అవ్వాలి. ఇప్పుడు చూసుకుంటా అన్న, త్వరలో మహిళలకు 1,500 జమ చేస్తామంటున్నారు. నిజంగా మహిళలకి 1,500 రూపాయలు వేస్తే బాగుంటుంది అంటారు. మహిళలు 1,500 వేస్తున్నాను కన్నా వీళ్ళు నిరుపేదలు ఎవరికి అరుకులు ఆయన సర్వే చేసి వేస్తే బాగుంటారు అని ఇప్పుడు చూసుకుంటే గత 5 సంవత్సరాల్లో మద్యం దుకాణాలలో మద్యం రేటు కానీ, మద్యం క్వాలిటీ కానీ ఎలా ఉంది? ఈ 5 సంవత్సరాల్లో, అది ఈ సంవత్సరంన్నర పరిపాలన ఎలా ఉంది అసలు? మద్యం అయితే పర్లేదు, 5 వరకు వచ్చింది కల్తీ ముందు, ఇప్పుడైతే పర్లేదు, మంచిదే. గతంలో 3,000 రూపాయల పెన్షన్ని 4 విడతలు పెంచిచ్చారు. కూటమి ప్రభుత్వం ఎక్కిన వెంటనే 4,000 రూపాయలు అందించడం జరుగుతుంది. ఎలా అనిపించింది అసలు? బాగానే ఉంది. అది బాగానే ఉంది. మీలాంటి కౌలుదారీ రైతులకు కూటమి ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది? కాదు, రాష్ట్రం మొత్తం మీద ఈ కౌలు రైతులకి వెళ్తున్నాయి. మెయిన్ రైతులకి కౌలు ఇచ్చే రైతులకి వెళ్తున్నాయి. దాని మీద నష్టపోయేదంతా కౌలు రైతు, కానీ అసలు రైతు డబ్బులు వెళ్తున్నాయి. అదే మీలాంటి కౌలు రైతులకు కూటమి ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది అంటారు? కౌలు చేసేవాడికే అమౌంట్ వేయాలి. మీ ఎమ్మెల్యే గారి పేరన్న? చింతమనేని ప్రభాకర్ గారు. ఎలా ఉంది ఆయన పరిపాలన? ఆయన పరిపాలన బాగానే ఉంటుంది. ప్రజలకు ఏదైనా కష్టం వస్తే ఆదుకుంటారు. ఈ ప్రభుత్వానికి 100కి ఎన్ని మార్కులు ఇస్తారు? 100కి 60 మార్కులు ఇస్తాం. ఇప్పుడు చూసుకుంటా అన్న, మీలాంటి రైతులు పంట అమ్మిన వెంటనే 24 గంటల్లో డబ్బులు జమ అవుతున్నాయి అంటున్నారు. నిజంగా డబ్బులు జమ అవుతున్నాయా? డబ్బులు జమ అవుతున్నాయి, కానీ మండలానికి కోల్డ్ స్టోరేజ్ కట్టాలి. కోల్డ్ స్టోరేజ్ అంటే మీ మండలంలో లేదా? మా మండలం లేదు, ఎక్కడ లేదు. మండలానికి ఒక కోల్డ్ స్టోరేజ్ జరిగితే, ఇంతకుముందు నేను వ్యవసాయం చేసినప్పుడు వంకాయకి 70 కేజీలు వస్తే 5 రూపాయలు వేసారు మార్కెట్కి వెళ్తే. అదే కోల్డ్ స్టోరేజ్ ఉంటే రేట్ లేకపోతే కోల్డ్ స్టోరేజ్ పెట్టుకుంటారు కదా. టమాటా అయినా ఏదైనా నిమ్మకాయ అయినా. థ్యాంక్స్. కానీ
ఆవిడని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. కానీ ప్రస్తుతానికి ఆవిడ జోలికి వెళ్ళమాకండి, ఆడవాళ్ళ జోలికి అనే మాట ఆపారు. ఆపినప్పుడు ఇదే పేరు నాని గారు చాలా ఉన్నత గౌరవాలతో మాట్లాడారు చంద్రబాబు గారు అని మాట్లాడిన మనిషి ఇదే పేరు నాని గారు లోగడ ఒకసారి ఎప్పుడైతే ఆవిడని అరెస్ట్ చేయొద్దన్నారో. మరి ఇవాళ మొన్న ఆయన మళ్ళీ ఈ మధ్యకాలంలో మన రప్ప సినిమా పుష్ప సినిమాలో దంట మరి ఆ డైలాగ్ అదైతే మాకైతే తెలీదు. అది సినిమా డైలాగ్ అయినా ఈ విధంగా వాడుకోవచ్చు కదా, సినిమా డైలాగ్ వాడటానికి ఏంటి ఇబ్బంది? సినిమా డైలాగులు ఎవరో మాట్లాడలేదా? ఎవరైనా మాట్లాడుకోవచ్చు అండి. సినిమా డైలాగ్గా ఎదురు బుదురు ఉన్నప్పుడు మాట్లాడుకోవచ్చు. అదే ఫ్లెక్సీల రూపంలో పెట్టి ఇంకో రకంగా ఎదటి మనిషిని కించపరిచేలాగా దానివల్ల తప్పు ఉందని తెలిసి కూడా చేయటం అనేది వాళ్ళ నైజాన్ని బయటెడుతుంది. వాళ్ళ మనసులో ఉండే ఆలోచనలు ఇవాటకు కూడా అంటే వీళ్ళ మనసులో ఉండే ఆలోచన విధానం ఆ విధంగా ఉంది అనేది మొన్న మరి ఆయన ఎక్కడో స్టేజ్ మీటింగ్ కాడ కన్ను గీడితే చాలు కన్ను తెరిసేపాటికి అయిపోవాలి, ఏంట్రా రప్ప అనే టైపులో మాట్లాడాడు ఆయన. మరి అది మాట్లాడచ్చో మాట్లాడకూడదో ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం. అది ఆ విధంగా వదిలి ఆయన ఇంకా దిగజారిపోవడం తప్ప ఏదైనా ఎలా చేస్తే తప్పు అని ఎప్పుడైతే ఖండిస్తారో వాళ్ళకు కూడా కొన్ని విలువలు ఉంటాయి. తప్పును తప్పుగా ఖండించే విలువలు ఒక్క వైసీపీ పార్టీలు ఎక్కడా లేవు. తప్పును తప్పని మాట్లాడి ఒప్పుకునే శక్తి వాళ్ళ దగ్గర లేదు. ప్రతిదానికి రివర్స్ అయ్యి ముందు ఎదటాళ్ళ మీద బొరజమ్మటం బాగా అలవాటు పడ్డారు వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా. అంతేగాని నిజంగా మేము తప్పు చేసాం, పొరపాటు అయింది అనే మాట వాళ్ళలో ఎవరైనా మాట్లాడతారో చూడండి, ఎక్కడ మాట్లాడరు. తప్పును తప్పుకునే ధైర్యం లేదు వాళ్ళ దగ్గర. అది సార్ ఇప్పుడు చూసుకుంటే గతంలో గుడివాడ నాని ఇదివరకు రెచ్చిపోయి అనేక రకాల వ్యాఖ్యలు చేశాడు కొడాలి నాని గారు. ఎందుకు కొడాలి నాని బయట కనబడటం లేదు ప్రెస్ మీట్లో కానీ ఎక్కడైనా కానీ? ఎందుకు అసలు ఏమైపోయాడు అసలు కొడాలి నాని? ఇప్పుడు కొడాలి నాని గారు ఇంతకుముందు ప్రభుత్వంలో మినిస్టర్గా చేసినప్పుడు చాలా ఎక్కువగా కూడా మాట్లాడారు, పెద్ద చిన్న గౌరవాలు లేకుండా కూడా మాట్లాడారు. ఆయన ఫస్ట్ టీడీపీ రంగు మీదే గెలిచాడు. ఆయన టీడీపీ అంటే ఒక అభిమానంగా ఉండేవాడు. చివరికి మరి జగన్ గారు మరి ఆయన్ని మరి ఏం మాయ చేశాడో మాకైతే తెలీదు. జగన్ గారు మాయ చేస్తే ఈయన మాయ అయ్యే మనిషి కూడా కాదు. ఎందుకంటే మరి ఆయన ఉచ్చులో పడిపోయి ఇక్కడ చంద్రబాబు గారిని కానీ లోకేష్ గారిని కానీ భువనేశ్వరన్ గారు కానీ లేకపోతే ఇక్కడ ఉన్న మినిస్టర్లు కానీ రకరకాలుగా ఆయనకుండా వే ఆఫ్ స్టైల్లో బూతులు తిడుతూ ఉంటే అది లైవ్ తీసి జగన్ గారికి డైరెక్ట్గా పంపించుకుంటూ ఉంటే ఆ లైవ్లో ఆయన ఆనందపడటం అనేది జగన్ గారు వీళ్ళకి మరి ఎటువంటి సర్టిఫికెట్లు ఇచ్చాడో మాకైతే తెలీదు. మినిస్టర్లు ఎలా ఇచ్చి ఏ విధంగా వీళ్ళని పక్కన వేసుకుని తిప్పుకున్నాడో. ఇది మాట్లాడొచ్చా మాట్లాడకూడదా, రేపు మన ఫ్యామిలీని కూడా ఈ విధంగా మాట్లాడితే రేపు పరిస్థితి ఏంటి అనేది కూడా మర్చిపోయి దిగజారి ఆయన టీడీపీలో పుట్టి పెరిగి టీడీపీ అంటే ఒక అభిమానిగా ఉండి ఎన్టీఆర్ ప్రభుత్వంతో సంబంధాలు పెంచుకుని చివరికి అదే ప్రభుత్వం పైన ఈ విధమైన మాటలు మాట్లాడుకుంటూ వచ్చి ఆయన యొక్క దిగజారుడుతనం తప్ప ఆయన జీవితంలో మళ్ళీ కోలుకుంటాడు అనేది కూడా లేదండి. అది